విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతుల్లో ఉచిత అడ్మిషన్స్ సంబంధించి ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది ఓపెన్ అవడం జరిగింది. అంటే ఈ ఫ్రీ అడ్మిషన్స్ లో అంటే ఈ ఫస్ట్ క్లాస్ లో ఓన్లీ 25% సీట్లను ఈ 12(1)(c) సెక్షన్ ప్రకారం కేటాయిస్తారనమాట. దీనికి సంబంధించి అంటే ఎవరెవరో అర్హులు, ఎవరెవరో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి ఏ విధంగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం. ముందుగా దీనికి సంబంధించి అర్హులు చూస్తే అనాథ పిల్లలు, HIV బాధితులు, దివ్యాంగులు, SC ST BC మైనారిటీ అంటే OC అల్పాదాయ వర్గాలు వీరు అర్హులవుతారు. దీనికి సంబంధించి అర్హత వయసు వచ్చేసరికి ఇక్కడ స్టేట్ సిలబస్ అంటే ఏపీ స్టేట్ సిలబస్ వచ్చేసరికి జూన్ 2, 2019, మే 31, 2020 ఈ మధ్య జన్మించి ఉండాలన్నమాట. 5 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఇది స్టేట్ సిలబస్ కు వచ్చేసరికి. అదే CBSE సిలబస్ కు వచ్చేసరికి ఏప్రిల్ 2, 2019, మార్చి 31, 2020 ఈ మధ్య జన్మించి ఉండాలన్నమాట. అంటే CBSE, ICSE, IB సిలబస్ ఈ పాఠశాలల్లో ప్రవేశం కొరకైతే ఈ విధంగా ఏజ్ ఉందన్నమాట. నెక్స్ట్ దీంట్లో మొత్తం 25% అన్నాం కదా, దీనికి సంబంధించి ఈ విధంగా ఈ పర్సంటేజ్ ని కేటాయిస్తారు. దీనికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటే దీంట్లో మనల్ని ఒక అడ్రస్ ప్రూఫ్ అడుగుతుంది. ఈ అడ్రస్ ప్రూఫ్ లో ఇక్కడ చూపించిన ఆధార్ కార్డు గానీ, ఓటర్ కార్డు గానీ, రేషన్ కార్డు కానీ ఈ విధంగా ఇక్కడ చూపించిన ఏవైనా సరే అడ్రస్ ప్రూఫ్ కింద పెట్టవచ్చు. అదేవిధంగా ఏజ్ కి సంబంధించి కంపల్సరీగా ఏజ్ సర్టిఫికేట్ కూడా ఒకటి ఉండాలి, అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. దీనికి సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేయాలంటే మే 2వ తారీఖు నుంచి మొదలైందనమాట. అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయింది. మే 19వ తారీఖు వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత ఆ SMS వారికి వస్తుందంట. అంటే మనం అప్లై చేసేటప్పుడే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఒకటి ఇస్తాం కదా, ఆ మొబైల్ కి SMS రూపంలో వారు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి వారికి SMS అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ లో ఏ విధంగా ఈ ఫస్ట్ క్లాస్ వారు ఈ ఫ్రీ అడ్మిషన్స్ కొరకు ప్రైవేట్ స్కూల్స్ లో ఏ విధంగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా దీనికి సంబంధించి ఆ లింక్ అనేది CSE సైట్ లో ఉంటుంది. అదేవిధంగా మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati.teacher.com సైట్ ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే RTE ప్రైవేట్ స్కూల్స్ ఫ్రీ అడ్మిషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఈ RTE ఫ్రీ అడ్మిషన్స్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది. అదేవిధంగా ఈ పేజీలోని క్రిందకి వస్తే ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది అనమాట. ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మొత్తం 2 స్టెప్స్ ఉంటాయి. రిజిస్టర్డ్ వద్ద మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయిపోయి మనం ఏ పాఠశాలలో అయితే ఈ విద్యార్థుల్ని జాయిన్ చేయాలనుకుంటున్నామో ఆ పాఠశాలని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ముందుగా రిజిస్టర్ అవడానికి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. అంటే విద్యార్థులకి ఆధార్ నెంబర్ ఉన్నట్లయితే చైల్డ్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయడానికి, అదేవిధంగా విద్యార్థికి లేకపోతే పేరెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఈ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి విద్యార్థికి ఆధార్ నెంబర్ ఉంటే మొదటి ఆప్షన్, విద్యార్థికి ఆధార్ నెంబర్ లేకపోతే 2వ ఆప్షన్ అంటే పేరెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కంపల్సరీగా ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మాత్రమే గో మీద క్లిక్ చేయండి. ఇలా ఆధార్ నెంబర్ ఇచ్చి గో మీద క్లిక్ చేశారనుకోండి, అంటే సపోజ్ ఇక్కడ విద్యార్థి ఇచ్చి గో మీద క్లిక్ చేశారనుకోండి, అప్పుడు విద్యార్థి యొక్క పేరు అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట, మనం టైప్ చేయకుండానే. అదేవిధంగా ఇక్కడ చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మనమే మాన్యువల్ గా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ లో ఉంటే ఇవ్వండి, లేకపోతే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్, మండల్, సెక్రటేరియట్, హౌస్ నెంబర్ ఇవి 4 కూడా ఆధార్ లో ఉన్న వివరాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇక్కడ మనం టైప్ చేయడానికి తీసుకోదన్నమాట. ఇక్కడ పైన మనం ఆధార్ నంబర్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా డిస్ట్రిక్ట్, మండల్, సెక్రటేరియట్, హౌస్ నెంబర్ ఇవి వచ్చేస్తాయి. ఇక్కడ మనం పేరెంట్ ఇచ్చినా లేదంటే విద్యార్థి ఇచ్చినా ఆ ఆధార్ లో ఉన్న జిల్లా, మండలము, సెక్రటేరియట్, హౌస్ నెంబర్ ఇవి ఆటోమేటిక్ గా తీసేసుకుంటాయి. ఇవి 4 మాత్రం ఎడిట్ అవ్వవు. ఈ మండలము, ఈ సెక్రటేరియట్ ఈ రెండింటిని బట్టి ఆ విద్యార్థికి ఏ స్కూల్స్ కేటాయించాలనేది కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్ లోనే అర్థమైపోతుంది అనమాట. అంటే ఈ అడ్మిషన్స్ లో ఆ విద్యార్థి యొక్క లొకేషన్ నుంచి విత్-ఇన్ 1 కిలోమీటర్, 3 కిలోమీటర్స్ ఈ 1-3 కిలోమీటర్స్ పరిధిలో ఉన్న స్కూల్స్ కి ఆటోమేటిక్ గా ఆ సీట్ అనేది కేటాయించడం జరుగుతుంది. అంతేగాని ఎక్కడో దూరంగా ఉన్న స్కూల్స్ లో నాకు ఫ్రీ అడ్మిషన్ కావాలంటే ఎవరన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఈ మండలము, ఈ సెక్రటేరియట్ అంటే ఆధార్ లో ఉన్న వివరాలను బట్టే ఆ స్కూల్ అనేది కేటాయించడం జరుగుతుంది.
అంటే ఆధార్ లో ఉన్న అడ్రస్ కి విత్ ఇన్ 1 కిలోమీటర్, 3 కిలోమీటర్ లేదంటే 5 కిలోమీటర్స్ ఈ పరిధిలో ఉన్న స్కూల్స్ లో ఏదో ఒకటి ఒకవేళ మనం సెలెక్ట్ అయితే మనకు ఆ పాఠశాల కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ అడ్రస్ లో పిన్ కోడ్ మనమే మాన్యువల్ గా ఇవ్వాలి. ఇక్కడ కంపల్సరీగా మొబైల్ నంబర్ వర్కింగ్ లో ఉన్నది ఇవ్వండి, ఎందుకంటే దీనికే SMS అలర్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి. ఇక్కడ దీనికి కూడా స్టార్ మార్క్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఏజ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్, విద్యార్థి యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రిలీజన్, ఇక్కడ హిందూ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్, ఇక్కడ విద్యార్థి యొక్క క్యాస్ట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చైల్డ్ హ్యావింగ్ పేరెంట్ ఆర్ గార్డియన్, పేరెంట్స్ ఉన్నట్లయితే పేరెంట్స్ ఒకవేళ లేరనుకోండి అప్పుడు గార్డియన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి పేరెంట్స్ ఉంటే పేరెంట్ ఇవ్వండి, అప్పుడు పేరెంట్ నేమ్, పేరెంట్ యొక్క ఆధార్ నంబరు. నెక్స్ట్ డూ యూ హ్యావ్ సిబ్లింగ్స్, అంటే ఎవరైనా తోబుట్టువులు ఎవరైనా అంటే సిస్టర్స్ గానీ బ్రదర్స్ గానీ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వండి. ఎందుకంటే వారు ఏదైనా పాఠశాలలో చదువుతుంటే, అంటే వారు ఏదైనా దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతుంటే అక్కడే సీటు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఉంటే మాత్రం ఎస్ అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ మరలా ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ సిబ్లింగ్ అంటే తోబుట్టు ఉన్నారు కదా, సిస్టర్ కానీ లేదంటే బ్రదర్ కానీ వారి యొక్క ఆధార్ నంబర్ ఇవ్వండి ఇక్కడ. అప్పుడు అదే విధంగా వారికి సంబంధించి ఆ పాఠశాల యొక్క అంటే వారు ఆ పిల్లోడి కానీ అంటే ఆ సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఆ పిల్లవాడికి సంబంధించి ఎక్కడైతే చదువుతున్నారో ఆ పాఠశాలకు డైస్ కోడ్ ఇవ్వండి. మీకు డైస్ కోడ్ తెలియలేదు అనుకోండి, ఇక్కడ సెర్చ్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు డిస్ట్రిక్ట్, మండలం, స్కూల్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ పాఠశాలకు డైస్ కోడ్ వచ్చేస్తుంది. ఆ డైస్ కోడ్ ని ఇక్కడ ఎంటర్ యూ డైస్ కోడ్ వద్ద ఇవ్వండి. ఈ విధంగా ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నట్లయితే ఈ విధంగా ఇవ్వండి. వారు చదువుతున్న పాఠశాలలోనే సీటు కేటాయించడం జరుగుతుంది. ఎవరు లేకపోతే మాత్రం నో ఇచ్చేసేయండి, ఇంకా ఎలాంటి వివరాలు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డిస్అడ్వాంటేజ్ గ్రూప్స్, ఎవరైనా సరే ఇక్కడ చూపించిన వాటిలో CWSN ఎవరైనా డిజేబిలిటీ పిల్లలు ఉన్నా లేదంటే ఎవరైనా HIV AIDS విత్ సఫరింగ్ ఈ విధంగా బాధపడుతున్నా లేదంటే చైల్డ్ ఈజ్ ఆర్ఫాన్ ఎవరైనా అనాథులు ఉన్నా ఈ విధంగా ఈ 3 ఆప్షన్ లో ఏదైతే అప్లికబుల్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఆ విద్యార్థికి ఏది అప్లికబుల్ కాదనుకోండి నన్ ఆఫ్ ది అబవ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి కోటా ఉంటుందన్నమాట ప్రతిదానికి. కాబట్టి ఒకవేళ ఆ విద్యార్థికి ఈ 3 ఏదైనా అప్లికబుల్ అయితే కంపల్సరీగా దాన్ని సెలెక్ట్ చేయండి. ఆ కోటాలో ఆ విద్యార్థి సెలెక్ట్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం పైన అడ్రస్ ఇచ్చాం కదా, ఆ అడ్రస్ రెసిడెన్షియల్ అడ్రస్ సేమ్ ఒకటే అనుకోండి, అప్పుడు ఎస్ అని చెప్పి ఇచ్చేస్తారు. అప్పుడు మనం ఇంకా మరలా వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడ్రస్ వేరు అనుకోండి, ఆధార్ లో ఉన్నది రెసిడెన్షియల్ అడ్రస్, అప్పుడు నో అని చెప్పి ఇవ్వండి. అప్పుడు కంపల్సరీగా ఆ అడ్రస్ ప్రూఫ్ ని ఇక్కడ మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సేమ్ అడ్రస్ అయితే ఆధార్ లో ఉన్నది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది, అప్పుడు మనం ఇక్కడ ఎలాంటి ప్రూఫ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వడానికి ఇక్కడే క్లిక్ హియర్ అని చెప్పి క్లిక్ చేయగానే ఏమేమి డాక్యుమెంట్స్ ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కి ఇవ్వచ్చు అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఈ డాక్యుమెంట్స్ లో ఏదో ఒక దాన్ని కంపల్సరీగా ఇక్కడ అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కంపల్సరీగా విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ అటాచ్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి స్టార్ మార్క్ ఉంది. తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. ఇలా రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన మొబైల్ కి ఒక యూజర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అనేది రావటం జరుగుతుంది. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ సహాయంతో ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే యూజర్ ఐడి అంటే ఇక్కడ అప్లికేషన్ ఐడి అంటాము లేదంటే యూజర్ నేమ్ అంటాము. ఇలా లాగిన్ అయ్యి మనం నెక్స్ట్ పాఠశాలను సెలెక్ట్ చేసుకుంటాము. అదే విధంగా సెలెక్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనం లాగిన్ అవడానికి మన యొక్క మొబైల్ కి ఆ నెంబర్ వస్తుంది, అప్లికేషన్ ఐడి. ఆ అప్లికేషన్ ఐడిని ఇక్కడ ఇవ్వండి. తర్వాత పాస్వర్డ్ కూడా మన మొబైల్ కి వస్తుంది, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనం లాగిన్ అవగానే ఈ విధంగా వస్తుంది అనమాట. దీంట్లో మనకి సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్, వ్యూ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అంటే విద్యార్థులకు ఏ పాఠశాలలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ పాఠశాలని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే మనకి దగ్గరలో 1 కన్నా ఎక్కువ పాఠశాల ఉందనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి అని చెప్పి మనం సెలెక్ట్ చేయాలి. దాని కొరకు సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క జిల్లా, మండలం, సచివాలయం ఇవన్నీ ఆధార్ లో ఉన్నట్లుగా యాజ్ గా వచ్చేస్తాయి. ఇందాక చెప్పినట్లుగా ఆధార్ లో ఉన్న డేటానే మెయిన్ అనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్ అంటే ఆ విద్యార్థికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ గో మీద క్లిక్ చేయాలి. ఇలా గో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పాఠశాలలు కనిపిస్తాయి అనమాట. అంటే ఫస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరలా 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పాఠశాలలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. తర్వాత మీకు 3 కిలోమీటర్స్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇందాక నేను 1 కిలోమీటర్ ఇచ్చాను, గో మీద క్లిక్ చేశాను, ఏమీ లేవని చెప్పింది.
తర్వాత మళ్ళీ మీరు ఇంకోసారి నొక్కండి, అప్పుడు 3 కిలోమీటర్ అనేది కనిపిస్తుంది. 3 కిలోమీటర్ ఇప్పుడు కనిపించింది కదా. నెక్స్ట్ మరలా మీరు గో మీద క్లిక్ చేయండి. అప్పుడు 3 కిలోమీటర్స్ దూరంలో కూడా ఎలాంటి స్కూల్స్ లేవని చెప్పి ఇక్కడ చూపించడం జరిగింది. ఒకవేళ మీరు ఇక్కడ 3 కిలోమీటర్స్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు స్కూల్స్ కనిపించాయి అనుకోండి, అంటే మరలా మీరు 1-2 రోజుల తర్వాత మరలా చెక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు స్కూల్స్ కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ మీకు పైన ఉన్న పై బాక్స్ లో లిస్ట్ ఆఫ్ స్కూల్స్ కనిపిస్తాయి. వీటిల్లో మీరు ప్రయారిటీని సెలెక్ట్ చేయాలి. ఆ ప్రయారిటీని ఇక్కడ ఈ యారోస్ ద్వారా ఇస్తారనమాట. ఇక్కడ సపోజ్ ఇక్కడ 2 పాఠశాలలు కనిపించాయి అనుకోండి, ఆ 2 పాఠశాలలో ఆ విద్యార్థి ముందు ఏదైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నాడో ఒకవేళ సెలెక్ట్ అయితే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి దానిని సెలెక్ట్ చేసుకుని ఈ యారో మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ పాఠశాల ఇక్కడికి వస్తుంది. తర్వాత 2 పాఠశాలను సెలెక్ట్ చేసుకుని యారో మీద క్లిక్ చేయండి, అప్పుడు కిందకి వస్తుంది. ఈ విధంగా కింద మనం ఆర్డర్ ని సెలెక్ట్ చేస్తాము. ఆ ఆర్డర్ లో సెలెక్ట్ చేసినవి ఈ 2 బాక్స్ లో కనిపిస్తాయి. ఈ విధంగా మనం పై బాక్స్ లో కనిపించిన స్కూల్స్ ని ఒక ఆర్డర్ లో మనం సెలెక్ట్ చేస్తే ఈ విధంగా 2 బాక్సులకు వస్తాయి. ఈ విధంగా అన్ని పాఠశాలని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఆన్లైన్ లో సబ్మిట్ అవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ పాఠశాలలో ఎనేబుల్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయండి. మాక్సిమం 10 స్కూల్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ విధంగా మనం వెబ్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ వెబ్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్తే మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసినవన్నీ కూడా ఇక్కడ ప్రయారిటీ ప్రకారం ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ ప్రయారిటీ ప్రకారం ఇక్కడ స్కూల్ ప్రయారిటీ ఉంది కదా, దానికి 1 అని వస్తుంది. 1 అని ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్లు. ఈ విధంగా ప్రయారిటీ వస్తుంది. ఆ స్కూల్ పేరు కూడా కనిపిస్తుంది. డౌన్లోడ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేసేసి దీన్ని మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ లో మనం వెబ్ ఆప్షన్స్ ని అంటే స్కూల్స్ ని ఒక ప్రయారిటీ ఇస్తాము. తర్వాత వాటిని ప్రింట్ తీసుకోవాలన్నా సేవ్ చేసుకోవాలన్నా ఈ ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకుంటాము. కాబట్టి ఈ విధంగా RTE 12(1)C యాక్ట్ ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ లో ఫ్రీ అడ్మిషన్స్ ఫస్ట్ క్లాస్ లో పొందడానికి ఈ విధంగా ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కొరకు మీరు amravati.teacher.com ఓపెన్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్ మీద క్లిక్ చేసేసి ఈ విధంగా ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.